హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యాలు, రేవంత్ రెడ్డి చేసినటువంటి అధికార దాహానికి చేసినటువంటి హామీలు, అనాలోచితంగా చేస్తున్న ప్రభుత్వ విధానాలకు మరొక యువకుడు బలయ్యాడు. అతని పేరు ఉపేందర్. కేవలం 24 ఏళ్ల వయస్సులో ఆటో డ్రైవర్ వృత్తిగా ఉన్నటువంటి ఉపేందర్, నల్లగొండ జిల్లా అడవిదేరపల్లికి చెందిన ఉపేందర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలు నడవని వైనాన్యం, దాని ద్వారా ఫైనాన్స్ కట్టలేక చుట్టూ అప్పులు అవ్వడం వెరసి ఆందోళనకు గురైనటువంటి ఉపేందర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా విచారకరం. ఆత్మహత్యలు పరిష్కారం కావని మనందరికీ తెలుసు. తొందరపడి ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోవద్దు. ఇలాంటి ఆత్మహత్యలు కూడా అన్నీ కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న హత్యలుగానే చూడాలి. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ సూత్రం ఎందుకు చెప్పబడుతుంది అంటే, గతంలో రేవంత్ రెడ్డి చాలా సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇవన్నీ ప్రభుత్వం చేసి హత్యలుగా పరిగణించాలి, వాళ్ళ మీద హత్యాయత్నం హత్య కేసులు పెట్టాలని డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిది ఆత్మహత్య కేసు రేవంత్ రెడ్డి మీద హత్య కేసుగా నమోదవుతుందా లేదా అంటే అదొక $1000 ప్రశ్న అవుతుంది. ఏదైనా సరే మరణం సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి మీరంతా కూడా ఆటో వృత్తి కాకుండా ఇంకొక వృత్తి అయినా మారండి. అంతకని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ దుర్మార్గం వల్ల మీ జీవితాన్ని బలి చేసుకొని మీ కుటుంబాలని ఆగం చేసుకోకండి. కేవలం ఆటో ఒక్కటే కాదు, జీవనాధారానికి చాలా రకాలైన మార్గాలు ఉంటాయి. ఏదో రకంగా ఇది ఎన్నాళ్ళు కొన్నాళ్ళే ఉంటుంది. ఈ మాయరోగం కానీ మాయ ప్రపంచం అంతా కూడా కొన్నాళ్ళే ఉంటుంది. ఈ మాయరోగం కూడా కొన్నాళ్ళే ఉంటుంది. త్వరలో మాయ విచ్చుకుంటుంది. ప్రజలకు కమ్మినటువంటి మాయ కూడా అతి త్వరలోనే బహుశా రేపు పార్లమెంట్ ఎన్నిక తర్వాత సరైన గుణపాఠం వస్తుంది ఈ ప్రభుత్వానికి. మనం వేచి చూద్దాం, అంతేగాని తొందరపడకండి.